पब्लिक मीटिंग आना कनुको वीडियो అమృతానగర్ మీ అందరికీ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, సర్పంచ్ అధికార పార్టీనే, మీరే ఓట్లు వేసింటేనే ఆయన గెలిచినారు ఇద్దరు. వీళ్ళిద్దరూ కొట్టుకోవడం ప్రజలందరినీ నాశనం చేశారు. ఏమా నేనేమన్నా చెప్పింది నిజమా అబద్ధమా? వార్డు మెంబర్లు కొనుక్కోను వాళ్ళిద్దరి మధ్యన ఆధిపత్యం కోసం అమృతానగర్ ప్రజలను కానీ కొత్తపల్లె పంచాయతీ ప్రజల్ని కానీ నాశనం చేసినారు, ఇబ్బంది పెట్టినారు. ఒక్కటి ఆలోచన చేయండి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధరలు ఎట్టున్నాయి, ఈరోజు ధరలు ఎట్టున్నాయి, ఆ రోజు కరెంటు ఛార్జీలు ఎట్టున్నాయి, గ్యాస్ ఎంత ఉన్నది, కందిపప్పు ఎంత ఉన్నది, నిత్యావసర వస్తువులు ఎంత ఉన్నాయి, తర్వాత డీజిల్ ఎంత ఉన్నది, పెట్రోల్ ఎంత ఉన్నది, ఆర్టీసీ బస్ ఛార్జీలు ఎంత ఉన్నాయి, మనకి నెలకు ఖర్చు ఎంత వస్తుంది అది బతికేదానికి. ఈ రోజు ఖర్చు ఎంత వస్తుంది? ఆ రోజు 50 రూపాయలు ఉండే మందు ఈరోజు 150 రూపాయలకు పెరిగింది. ప్రతిదీ ధరలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు కానీ అన్ని, ఉప్పు పప్పు. నేనేమంటానా అంటే ఒకటి ఆలోచన చేయండి, ఈ ప్రభుత్వాన్ని మీరు దించకపోతే మళ్ళాగానా మీరు వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తినేదానికి కూడా ఉండదు. లాస్ట్కు మీరు గాలి పీల్చుకున్నా కూడా పన్ను వేస్తారు. మీరు బాగా ఆలోచన చేయాలి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక దౌర్జన్యం పెరుగుతుంది. పేద ప్రజలకు బటన్ నొక్కిన డబ్బులు వచ్చినాయి అంటున్నాడు. మీకు ఇచ్చేది 10,000 అయితే మీ దగ్గర నుంచి తీసుకునేది 50,000, మీకు ఇచ్చేది 20,000 అయితే 1,00,000 తీసుకుంటున్నాడు. మీరు ఆలోచన చేయండి, నేను చెప్పింది నిజమా అబద్ధమా? తీసుకుంటాడు కదా. ఇప్పుడు అమృతానగర్లో ఈడ సర్పంచ్ ఎమ్మెల్యేకి డబ్బులుగాడ వాటాల్లో తేడా వచ్చి వీళ్ళు ఒకరికొకరు కొట్టుకుంటా పంచాయతీని నిర్వీర్యం చేసినారు. కాలువలు లేవు, సరిగా రోడ్లు లేవు, దోమలైతే మొన్న ఎవరో నాకు ఒక వీడియో పంపించినారు, ఇంటి నుంచి సెల్లు పెట్టి దోమలు తీస్తా అంటే మొత్తం ఇంటి నిండా దోమలే కనిపిస్తున్నాయి. దోమలు అట్టే ఉన్నాయి. పారిశుద్ధ్యం, కాలువలు సరిగా లేవు, రోడ్లు సరిగా లేవు, మంచినీళ్ళు మీకు సక్రమంగా రావడంలే. అమృతానగర్ని పట్టించుకునే నాయకుడే లేడు ఈ 5 ఏళ్లలో. రాబోయే ఎన్నికల్లో ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, అమృతానగర్లో మౌలిక వసతులన్నీ నేను కల్పిస్తా, కాలువలు కట్టిస్తా,
రోడ్లు వేస్తా, వీధి లైట్లు బిగిస్తా, మీకు కావాల్సిన అన్ని పనులు కూడా మీ బిడ్డలాగా చేసి పెడతా అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తాను.